నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు దేశమే ప్రప్రథమం రాజ్యాంగం పవిత్ర గ్రంథం జాతి ప్రయోజనాల పరిరక్షణే శిరోధార్యమని లోక్సభలో ప్రధాని ఉద్ఘాటన ఏకాభిప్రాయానికే పెద్దపీట వేస్తామన్న మోదీ దేశ ప్రజలు హక్కులకే పరిమితం కారాదని సూచన కర్తవ్యాన్ని గుర్తించాలని పిలుపు అసహనం లౌకికవాదంపై పార్లమెంట్లో ఆగని పరస్పర విమర్శలు ఉభయ సభల్లో అధికార ప్రతిపక్షాల వాగ్బాణాలు కీలక బిల్లుల ఆమోదం కోసం కేంద్రం ప్రయత్నాలు మన్మోహన్ సోనియాలతో ప్రధాని మోదీ సంప్రదింపులు ఆంధ్రప్రదేశ్లో కరువు నివారణకు 3 కొత్త పథకాలు రైతులను ఆదుకునేందుకు సంజీవని ప్రారంభిస్తామన్న చంద్రబాబు భూముల రీసర్వేకు సిద్దమవుతున్న తెలంగాణ సర్కార్ నిజామాబాద్ లో ఏరియల్ సర్వే పూర్తయిందన్న భూ పరిపాలనా శాఖ దేశమే ప్రథమం అనేదే తమ ప్రభుత్వ విధానమని రాజ్యాంగం చూపిన మార్గంలోనే ప్రభుత్వం నడుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు ప్రతి విషయంలో అందరినీ కలుపుకుని ముందుకెళ్తామని రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని లోక్సభలో జరిగిన చర్చకు సమాధానమిచ్చిన ప్రధాని పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నట్టు తేల్చి చెప్పారు జాతి మొత్తాన్ని ఏకతాటిపై నిలిపే శక్తి రాజ్యాంగానికే ఉందని ప్రధాని తేల్చి చెప్పారు రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్యాంగంపై పార్లమెంట్లో జరిగిన ప్రత్యేక చర్చలో పాల్గొన్న ప్రధాని రాజ్యాంగం భారతీయుల గౌరవానికి ప్రతీక ఐక్యతకు నిదర్శనమని వివరించారు ఈ అంశంపై 2 రోజులు జరిగిన చర్చకు సమాధానమిచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితం అన్ని తరాలకు ఆదర్శనీయమని చెప్పారు చట్టసభల్లో అడుగుపెట్టేవారే కాకుండా దేశ ప్రజలంతా అనుసరించాలని పిలుపునిచ్చారు बाबा साहब आम्बेडकर की ऊंचाई थी कि जीवन भर झेला लेकिन संविधान में कहीं पर वो बदले का भाव नहीं ये उस महानता उस व्यक्तित्व की ऊंचाई है जिसके कारण ये संभव होता है जीवन में कितनी ऊंचाई होगी भीतर की सोच कितनी मजबूत होगी कि उस महापुरुष ने उन सारे जहर को पी लिया और हमारे लिए అమృత్ छोड़ करके गए ఇదే సమయంలో రాజ్యాంగం ఓ పవిత్ర గ్రంథమన్న ప్రధాని ఈ గొప్పతనాన్ని వచ్చే తరాలకు అందించాల్సిన బాధ్యత చట్టసభ్యులపై ఉందన్నారు ये गौरवगान हमारी आने वाली पीढ़ियों तक पहुंचाना उनको इससे परिचित करवाना इन चीजों को उनको जानने के लिए कहना ये हमारे देश के लोकतंत्र को मजबूत करने के लिए आवश्यक है सदन के अंदर ही संविधान सीमित हो जाए या सरकार को चलाने का एक डॉक्यूमेंट बन जाए तो मैं समझता हूं लोकतंत्र की जड़ों को जो सिंचित करने का हमारा प्रयास है उसमें कमी रहेगी और इसलिए संविधान की भावना और संविधान के सामर्थ्य को जन जन तक परिचित करवाना ये हमारा दायित्व बनता है రాజ్యాంగ స్ఫూర్తిపై ప్రజల్లో చైతన్యం నింపాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు మేధావులపై ఉందన్న ప్రధాని ప్రతి ఒక్కరూ బాధ్యతలను కూడా గుర్తించాలని సూచించారు इस पवित्र अवसर पर मैं सदन से प्रार्थना करता हूं मैं देशवासियों से प्रार्थना करता हूं कि समय की मांग है कि हम अधिकारों पर जितना बल दें उतना ही हम अपने कर्तव्य पर भी बल दें ड्यूटी पर बल दें देश अधिकार और कर्तव्य के मिक्स भाव से चल सकता है वरना देश नहीं चल सकता है हमारे सरकारी अफसरों को भी पूछोगे किसी काम पूछो क्या होता है सबसे पहला सवाल आता है मेरा क्या और मेरा क्या का जवाब अगर नेगेटिव आया मुझे क्या ये स्थिति देश के लिए अच्छी नहीं है कर्तव्य भाव जगाना होगा ఏకాభిప్రాయం వల్లే ప్రజాస్వామ్యం పటిష్టమవుతుందన్న మోదీ సంఖ్యాబలంతో తమకు తోచిన నిర్ణయం తీసుకోవడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ఈ దశలో తమ ప్రభుత్వం ఎప్పుడూ పనిచేయదన్నారు कि लोकतंत्र में ज्यादा ताकत तब आती है जब हम सहमति के रास्ते पर चलते हैं हम सहमति और समझौते के प्रयास करते हैं इस सदन में एक तरफ ज्यादा लोग हैं इसलिए उनको ये अधिकार नहीं मिल जाता है कि जो चाहे वो चीजें थोप दे और इसलिए सहमति का हमारा रास्ता होना चाहिए समझौते का रास्ता होना चाहिए और हर किसी का साथ और सहयोग मिलना चाहिए कुछ नहीं बनता है सारी बातें विफल हो जाती हैं तो फिर अंतिम मामला बनता है वो अंतिम है जबकि बहुमत और अल्पमत की तराजू से तोला जा रहा है ఇదే సమయంలో అన్నింటికంటే దేశమే ముందన్న ప్రధాని రాజ్యాంగం నిర్దేశించిన మార్గంలోనే తమ ప్రభుత్వం దేశాభివృద్ధికి కృషి చేస్తుందన్నారు
सरकार का एक ही धर्म होता है, इंडिया फर्स्ट। सरकार का एक ही धर्म ग्रंथ होता है, भारत का संविधान। देश संविधान से ही चलेगा, संविधान से ही चलना चाहिए और संविधान के ताकत से ही देश को ताकत मिल सकती है। उसमें कोई भी प्रकार की दुविधा आशंका का कोई कारण नहीं। అంతకు ముందు జరిగిన చర్చలో మరోసారి అధికార విపక్షాలు లౌకికవాదం అసహనంపై వాగ్బాణాలు సంధించుకున్నాయి. కాంగ్రెస్ హయాంలోనే అత్యవసర పరిస్థితిని విధించారని గుర్తు చేసిన వెంకయ్య ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవని చెప్తే కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ తన అభిప్రాయాలను ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తోందని కాంగ్రెస్ సభ్యుడు జ్యోతిరాదిత్య సింధియా ఎదురుదాడి చేశారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగానే ఎన్డీఏ సర్కార్ పనిచేస్తోందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు లోక్సభలో స్పష్టం చేశారు. అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాల్ని పురస్కరించుకుని రెండో రోజు కొనసాగిన చర్చలో పాల్గొన్న ఆయన దళిత వెనుకబడిన వర్గాల అభివృద్ధికి కేంద్రం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిందని వివరించారు. రాజ్యాంగ మూల సిద్ధాంతాలపై ఉద్దేశపూర్వకంగా దాడి జరుగుతోందని తొలి రోజు జరిగిన చర్చలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ చేసిన ఆరోపణలను వెంకయ్య తిప్పికొట్టారు. We all have to make all our efforts to strengthen this country and constitution. There is no threat to the constitution, no emergency, no censorship, no arrest of opposition leaders, no supersession of the judges, no committed judiciary. Everything in this country is transparent. People, no question of rethinking and reservation at all. That has been made very clear. మహిళలకు 33% రిజర్వేషన్ కల్పనపై మాటలు కట్టిపెట్టి ఆచరణలో చూపేందుకు సమయమాసన్నమైందన్న వెంకయ్య కాంగ్రెస్ కు చెందిన కొందరు పరాయి దేశాలకు వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించడాన్ని తప్పుబట్టారు. లౌకికవాదం అత్యంత దుర్వినియోగమవుతున్న పదమంటూ కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలకు స్పష్టతనిచ్చారు. People who practice caste politics, people who practice communal politics, people who practice parochial politics, they call others as you are anti-secular and all. Secularism, nobody has got any doubt. कॉन्स्टिट्यूशन में है, कॉन्स्टिट्यूशन में रहेगा, मगर लोगों का दिल में है, दिल में रहेगा और आगे बढ़ेगा, ये मेरा कहना है. రాజ్యాంగంలో లౌకికవాదం ప్రస్తావనను చూసి ఓర్వలేకే ఆ అంశంపై అధికార పక్షం రాద్ధాంతం చేస్తోందని కాంగ్రెస్ మండిపడింది. దేశంలో అసహనం పెరుగుతోందని, కళాకారులు రచయితలు నిరసన బాట పట్టినా ప్రజల్లో నెలకొన్న భయాందోళనల్ని తొలగించే దిశగా కేంద్రం ఎలాంటి చర్యలు చేపట్టలేదని విమర్శించింది. लेकिन आज क्या वातावरण है जहां एक तरफ हम देखते हैं संविधान, जहां नियम लिखे गए हैं, मूल्य लिखे गए हैं, सिद्धांत लिखे गए हैं कि किस तरीके से हर भारतीय नागरिक अपना जीवन का ज्ञापन करेगा, वहीं दूसरे तरफ अगर हम वातावरण देखें, सहिष्णुता का वातावरण, भय का वातावरण, सोचने की आजादी पर अंकुश लगाने का वातावरण आज देश भर में हमें दिख रहा है. सरकार के नेताओं के द्वारा वातावरण निर्मित किया जा रहा है जिसके आधार पर अध्यक्ष महोदय विघटनकारी तत्व अपने हौसले बुलंद कर रहे हैं. आज क्या सरकार के नुमाइंदे देश के नागरिकों को तय करेंगे कि देश के नागरिक क्या पहनेंगे, देश के नागरिक क्या खाएंगे, देश के नागरिक क्या सोचेंगे? అంబేద్కర్ ప్రబోధించిన ప్రజాస్వామ్య విలువల్ని గుర్తు చేసిన వేర్వేరు పార్టీల సభ్యులు అసహనం, మతహింస వంటి సమస్యలకు పరిష్కారం కనుగొనేందుకు కేంద్రం చర్యలు చేపట్టాలని సూచించారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్యసభలో జరిగిన చర్చ కూడా అధికార విపక్షాల మధ్య వాగ్బాణాలు, పరస్పర ఆరోపణలకు దారితీసింది. రాజ్యాంగంపై చర్చను ప్రారంభించిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలన్నారు. జర్మన్ నియంత హిట్లర్ పాలనను గుర్తు చేసిన జైట్లీ కాంగ్రెస్ హయాంలో రాజ్యాంగాన్ని కాలరాసి అత్యవసర పరిస్థితిని విధించడం అలాంటిదేనని అన్నారు. ఇప్పుడు అసహనం పెరిగిపోతోందని వాదిస్తున్న వారు ఒకప్పుడు రాజ్యాంగ విలువలకు తిలోదకాలు ఇచ్చి దేశంలో ప్రజలు జీవించే హక్కును హరించారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదన్నారు. ఈ వ్యాఖ్యలను తిప్పికొట్టిన కాంగ్రెస్ సభ్యుడు గులాం నబీ ఆజాద్ జర్మన్ నియంతను గుర్తు చేసిన వారు దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూను గుర్తించకపోవడమే వారిలోని అసహనానికి నిదర్శనమని ఎదురుదాడి చేశారు. One of the biggest challenges we faced was Article 21 was suspended. And the government succeeded in convincing the Supreme Court that if Article 21 is suspended, the citizens of India have lost the right to life and liberty. This was dictatorship at its worst. आज तो टेलीविजन की स्क्रीन पर कोई आदमी आकर गैर जिम्मेवार बयान दे दे तो हम उसको इंटॉलरेंस मान लेते हैं. उस वक्त ये स्थिति थी कि आपको नाजायज तरीके से आपका जीवन भी छीन लिया जाए. That Article 21 is suspendable. People lose the right to live. People lose the right to liberty. They can be jailed without reason. They can be killed without reason. And those who now claim to swear by the Constitution supported this position. हमने जर्मनी की बात की, हिटलर की बात की,
क्योंकि आंख नजर कहीं थी, निशाना और कहीं था। लेकिन हमने पंडित जवाहरलाल नेहरू की बात नहीं की। सर, इसी को इंटॉलरेंस कहते हैं, इसी को दिस इज द इंटॉलरेंस। द इंटॉलरेंस फ्लोज फ्रॉम द टॉप and this intolerance is percolating down up to the streets. That we are not able to recognize the contribution of the first Prime Minister of India. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కీలక బిల్లులకు ఆమోదం పొందాలని భావిస్తున్న కేంద్రం అందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ప్రధానంగా వస్తు సేవల పన్ను బిల్లుపై ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీలతో సమావేశమై చర్చించారు. బిల్లు ప్రాముఖ్యత, చరిత్ర, నేపథ్యాన్ని కాంగ్రెస్ నేతలకు వివరించిన ప్రధాని వారు 3 అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్య నాయుడు పాల్గొన్న ఈ భేటీలో కాంగ్రెస్ అభ్యంతరాలపై ప్రభుత్వం వివరణ ఇచ్చినట్టు సమావేశం తర్వాత జైట్లీ తెలిపారు. త్వరలో బిల్లుపై సందిగ్ధత తొలగిపోతుందన్నారు. Party leaders put forward their position with regard to the 3 issues which they felt are of concern to them. History and the background of the legislation and the government's response to those 3 issues in detail was explained to them. The Congress party leaders would be discussing within their own party, and there would be, after some time, fresh contact between the government and them to discuss this subject further after they've discussed within the parties. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన హామీలు త్వరగా అమలు చేయాలని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ను కోరినట్లు కేంద్ర మంత్రి సుజనా చౌదరి వెల్లడించారు. పునర్విభజన చట్టం హడావిడిగా రూపొందించారన్న ఆయన గతంలో 23 జిల్లాలను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్లో సంస్థలు ఏర్పాటు చేశారని తెలిపారు. ఇప్పుడు అలాంటి సంస్థలను ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసుకునేందుకు సహకరించాలని హోంమంత్రిని కోరినట్టు సుజనా వివరించారు. ఆంధ్రప్రదేశ్ను కరువు రహిత రాష్ట్రంగా మార్చేందుకు 3 కొత్త పథకాలు చేపడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. 3 నుంచి 8 మీటర్ల లోతు వరకు మాత్రమే భూగర్భ జలాలను వాడుకునే విధంగా చర్యలు తీసుకోవడం, వర్షాభావాన్ని తట్టుకునేందుకు పంట సంజీవని కార్యక్రమం అమలు చేయడం సహా భూగర్భ జలాల అభివృద్ధికి పొలాల్లో నీటి గుంతలు తవ్వే కార్యక్రమాలు ప్రారంభిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. తిరుపతిలో 20 ఏళ్ల తర్వాత పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరిన కళ్యాణి జలాశయాన్ని పరిశీలించిన ఆయన రాష్ట్ర వ్యాప్తంగా వర్షాభావాన్ని తట్టుకుని పంటలు పండేలా 20 లక్షల ఎకరాల విస్తీర్ణంలో పంట సంజీవని పథకాన్ని అమలు చేస్తామన్నారు. హార్డ్వేర్, ఎలక్ట్రానిక్స్ కోసం తిరుపతిలో ఓ హబ్ తయారు కావడం దేశంలోనే ప్రప్రథమమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. తిరుపతిలో సెల్కాన్ సెల్ ఫోన్ తయారీ పరిశ్రమకు ఆయన శంకుస్థాపన చేశారు. తిరుపతి విమానాశ్రయం సమీపంలో పరిశ్రమకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి రాయలసీమ అభివృద్ధికి త్వరలోనే మరిన్ని కొత్త ప్రాజెక్టులు వస్తున్నట్టు వెల్లడించారు. సిటీ ఇండస్ట్రియల్ కారిడార్, ఒక పక్క చెన్నై, ఒక పక్క నెల్లూరు, ఇంకొక పక్క తిరుపతి, ఈ 3 కలిపి ఒక ఇండస్ట్రియల్ కారిడార్ గా తయారు చేస్తున్నాం. ఇది గాని వస్తే ఒక 2 ఎయిర్పోర్ట్లు ఇప్పుడు ఉన్నాయి, ఇంకొక ఎయిర్పోర్ట్ నెల్లూరులో వస్తుంది, 2-3 పోర్ట్లు వస్తాయి. మీకు ఈ రోడ్లన్నీ ఇక్కడి నుంచి నాయుడుపేట గాని, ఇక్కడి నుంచి నేరుగా చెన్నై గాని, ఇప్పుండే రోడ్లు గాని, ఇంకొక పక్క మీరు చూస్తే ఇక్కడి నుంచి కాళహస్తి శ్రీ సిటీ గాని, లేకపోతే ఎయిర్పేట నుంచి నేరుగా వెంకటగిరి, మళ్ళా నాయుడుపేట గాని, ఈ రోడ్లన్నీ వస్తే అబెండెంట్ ల్యాండ్ వస్తుంది, బ్రహ్మాండంగా డెవలప్మెంట్ వస్తుంది. ఈ ఏరియా మొత్తం ఒక ఇండస్ట్రియల్ ట్రై సిటీ కింద డెవలప్ చేయడానికి కూడా ముందుకు పోతున్నాం. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తెలంగాణలో భూముల రీసర్వే చేయిస్తామని తెలంగాణ భూ పరిపాలన ప్రధాన కమిషనర్ రేమండ్ పీటర్ తెలిపారు. భూముల రీసర్వే కోసం కావాల్సిన నిధులను ఇచ్చేందుకు కేంద్రం సిద్దంగా ఉందన్నారు. హైదరాబాద్ తాజ్ డెక్కన్ హోటల్లో సెంటర్ ఫర్ ల్యాండ్ యూజ్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో జాతీయ భూ సర్వే విధానం, ల్యాండ్ రికార్డ్, ఆధునిక పద్ధతులు అంశంపై నిర్వహించిన జాతీయ సదస్సును ప్రారంభించిన ఆయన నిజామాబాద్లో ఇప్పటికే ఏరియల్ సర్వే పూర్తి చేశామన్నారు. ఆధునిక పద్ధతుల్ని ఉపయోగించుకుని భూముల సర్వే నిర్వహిస్తే ఖర్చు తక్కువ ఉంటుందని చెప్పారు. డూయింగ్ బిజినెస్ లో కూడా వరల్డ్ బ్యాంక్ వాళ్ళు చేసినటువంటి ఇండికేటర్స్ లో కూడా ల్యాండ్ ఎంత తొందరగా రిజిస్టర్ అవుతుంది, ఎంత తొందరగా ఓనర్షిప్ క్లియర్ గా ఉంటుంది అనేది దాని మీద చాలా ప్రాధాన్యత ఇచ్చినారు. కాబట్టి ల్యాండ్ రికార్డ్స్, క్యాడస్ట్రల్ సర్వే మొత్తం కూడా అప్డేటెడ్ గా ఉంటే అన్ని రాష్ట్రాలకి సౌకర్యంగా ఉంటుంది, ఇండస్ట్రియలైజేషన్ కి కూడా మంచి అవకాశాలు ఉంటుంది. ముందు చెప్పిన మార్గంలోనే మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మిస్తామని ఎల్ఎన్టీ సంస్థ ఎండీ గాడ్గిల్ చేసిన ప్రకటనకు నిరసనగా కోటి సుల్తాన్ బజార్లో వ్యాపారులు చేపట్టిన బంద్ ప్రశాంతంగా ముగిసింది. సుల్తాన్ బజార్లోని దాదాపు 300 వ్యాపార వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి. ప్రతి దుకాణం ముందు సేవ్ సుల్తాన్ బజార్ పేరుతో పోస్టర్లు అంటించి నిరసన తెలిపిన వ్యాపారులు సుల్తాన్ బజార్ మీదుగా మెట్రో రైల్ మార్గం వెళ్లకుండా చూస్తానని కేసీఆర్ ఇచ్చిన హామీని గుర్తు చేశారు.
ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి ఇంటర్ పరీక్షల ప్రణాళిక విడుదలైంది. 2016 మార్చి 21 నుంచి ఏప్రిల్ 7 వరకు 10వ తరగతి పరీక్షలు జరగనుండగా మార్చి 2 నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సరం, మార్చి 3 నుంచి ఇంటర్ రెండో ఏడాది పరీక్షలు నిర్వహించనున్నట్టు మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఫిబ్రవరి 4 నుంచి 24 వరకు ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి 12 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. డిసెంబర్ 23 నుంచి 25 వరకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేయనున్న ఆయుధ చండీ యాగానికి సన్నాహకంగా ఇవాళ ఆయన నవ చండీ యాగం నిర్వహించారు. మెదక్ జిల్లా జగదేవ్పూర్ మండలం ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో జరిగిన నవ చండీ యాగంలో కేసీఆర్ దంపతులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనవడు దేవాంశ్ కేశఖండన కార్యక్రమం చిత్తూరు జిల్లా నారావారిపల్లిలో జరిగింది. స్థానిక నాగాలమ్మ కట్ట వద్ద దేవాంశ్ కేశఖండనం నిర్వహించారు. లోకేష్ మేనత్త కుమారుడు సుధీర్ మొదటి కత్తెర వేశారు. అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం క్షురకులు కేశఖండనం పూర్తి చేశారు. ఈ కార్యక్రమానికి చంద్రబాబు, నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ కుటుంబాలు, ఇతర బంధువులు హాజరై దేవాంశ్ను ఆశీర్వదించారు. ప్రపంచ పర్యాటకుల స్వర్గధామం రామోజీ ఫిల్మ్ సిటీలో జాతీయ ఏరోస్పేస్ ప్రదర్శన ప్రారంభమైంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పేస్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు ప్రారంభించారు. ఫిల్మ్ సిటీలోని ఏరోస్పేస్ అవెన్యూలో ఏరోస్పేస్ సొసైటీ ఆఫ్ ఇండియా, వాయు సృష్టి ఏరోస్పేస్ పార్క్, ఎయిర్ క్రాఫ్ట్స్, స్పేస్ క్రాఫ్ట్ కాంపోనెంట్స్ ఈ ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. విమానయాన చరిత్రకు సంబంధించిన ఛాయాచిత్ర ప్రదర్శన, చంద్రయానం, అంగారక యాత్ర, నక్షత్ర, సౌర, ఖగోళ మండలాల నమూనాలు ప్రదర్శిస్తున్నారు. అణ్వాయుధాలు మోసుకెళ్లగలిగే అగ్ని-1 క్షిపణిని భారత్ మరోసారి విజయవంతంగా పరీక్షించింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అగ్ని-1 టన్ను బరువున్న ఆయుధాల్ని మోసుకెళ్లగలుగుతుంది. ఉపరితలం నుంచి ప్రయోగించే ఈ క్షిపణి అధునాతన నావిగేషన్ వ్యవస్థ కలిగి ఉపరితలంపైన 700 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదించగలదు. రక్షణ సన్నద్దతను మెరుగుపరుచుకోవడంలో భాగంగా సైనికులకు శిక్షణ ఇచ్చేందుకు ఈ పరీక్ష చేపట్టినట్టు శాస్త్రవేత్తలు వివరించారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.